హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శ్రావణ్ కుమార్. మనమైతే ప్రస్తుతం పుత్తూరు నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న నారాయణ మధ్య అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనం 2 కిలోమీటర్ల దరిదాపులో ఉన్న వైకుంఠపురం అనే విలేజ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ ఒక ఆలయం అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆలయం పేరేమంటే పద్మావతి వైకుంఠ పెరుమాళ్ అనే ఆలయం వద్దకు అయితే వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇందాక అనుకున్నట్టు మన గుడికి అయితే వచ్చేసినాం. మనం అనుకున్న గుడికి ఇప్పుడు మనమైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్దాము ఫ్రెండ్స్. శ్రేయస్కాంతాయ కళ్యాణనిలయాయ శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పద్మావతి సమేత వైకుంఠనాథ స్వామినే నమః. వైకుంఠనాథ స్వామి వారు అభయహస్తముతో చక్రము, శంఖము, గద, పక్షస్థలంలో మహాలక్ష్మి, వైకుంఠనాథ స్వామి అని పేరు. గయాక్షేత్రంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఇక్కడ స్వామివారు గదాధర్ అనే పేరుతో, వైకుంఠనాథ స్వామి అనే పేరుతో ఉన్నారు. స్వామివారి యొక్క ప్రత్యేకత పితృదోషాలు, పితృశాపాలు, పితృ రుణాలు ఇవన్నీ కూడా నివృత్తి చేయగలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి స్వామివారు. స్వామివారి శిలారూపంగా ఉండటం విశేషము. ఈ క్షేత్రంలో ఈ విగ్రహము ఎప్పటి నుంచి ఉంది అనేది ఎవరికి కూడా తెలియదు. ఈ మధ్యకాలంలో బయటపడి స్వామివారికి ఒక చిన్నగా ఆలయ నిర్మాణం చేసి నిత్య పూజ కైంకర్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ వస్తుంది. గరుడ స్వామి గారు ఇట్లా చూసుకున్నామంటే మనము అభయ ఆంజనేయ స్వామి, మహాదేవి తన్నో లక్ష్మీ ప్రయోదయ. పద్మావతి అమ్మవారు, అమ్మవారి యొక్క పేరు. స్వామి, మనకి ఈ గుడి అనేది ఎప్పుడు ప్రారంభమైంది, విగ్రహం అనేది ఎప్పుడు ప్రతిష్ఠించారు, అదంతా ఒకసారి మాకు ఛానల్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ విగ్రహం అనేది ఎప్పుడు దొరికింది ఏది అనే వివరాలు అయితే తెలియదు. ఈ విగ్రహం ఉన్నింది మా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరూ కూడా చూసి ఇక్కడ ఒక స్వామివారి విగ్రహం ఉంది, ఈ విగ్రహానికి ఒక ఆలయం నిర్మాణం చేసి నిత్య పూజలు చేయాలని మా వాళ్ళందరూ అనుకునేసి మేము ఇక్కడ స్టార్ట్ చేశాము. కొద్ది రోజులుగా కొద్దిగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు ఇంత మాత్రం ఒక చిన్న గుడి కట్టించగలుగుతాము. అంతకుముందు స్వామివారిని పందిరి కింద వేసి టెంకాయ కీతుల పందులతో పెట్టున్నారు. ఆ తర్వాత రేకుల షెడ్డుగా ఉన్నింది. అప్పుడు నిత్య పూజలు అనేవి లేవు, ఇక్కడ అంతగా ఏం జరగడం లేవు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రమేష్ సారు వీళ్ళందరూ కూడా ఒక ఊరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి స్వామివారికి ఒక ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించి ఇక్కడ చిన్నదిగా స్టార్ట్ చేశాము. అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయాన్ని నిర్మాణం చేసి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట పోయిన సంవత్సరంలో అత్యంత వైభవంగా జరిపించాము. నిత్య పూజలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉన్నాము. ఇక మీద స్వామివారి యొక్క డెవలప్మెంట్కు ఆలయ గోపురము, ప్రాకారము, కైంకర్యాలు ఇవన్నీ కూడా చేయించాలి. అంటే మనకి సంవత్సరంలో స్వామికి అంటూ ఏదైనా స్పెషల్ ఉందా? వైకుంఠ ఏకాదశి రోజు విశేషంగా ఉంటుంది. స్వామివారి కుంభాభిషేకం జరిపించినటువంటి శ్రవణ నక్షత్రం రోజు విశేషంగా ఉంటుంది. విశేష హోమాలు, పూజలు ఇవన్నీ ఉంటుంది. వార్షికోత్సవంగా జరిపిస్తున్నాము. ప్రతిరోజు స్వామివారికి మేలుకొల్పుతో మేలుకొల్పి నిత్యారాధన జరుగుతూ ఉంటుంది.
ప్రతి శుక్రవారము స్నపన తిరుమంజనం ఉంటుంది. స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది, స్వామివారికి అమ్మవారికి కలిపి. ప్రతి నెల వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు ఇవన్నీ ఉంటుంది. ప్రతి ఏకాదశికి విశేషంగా ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఇవి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా జరుగుతుంది. జరుగుతూ వస్తుంది. అంటే మనకి ఇక్కడ కొన్ని పరిహారాలు అంటే కొన్ని చేస్తున్నారని బయట చెప్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు. అంటే ఏమేమి పరిహారాలు మనకి? ఇక్కడ పరిహారాలు అంటే స్వామివారు పితృశాపాలు నివృత్తి చేస్తాడనేసి మనకు తెలుస్తుంది. స్వామివారు ఎప్పుడు గద, అభయహస్తము, శంఖచక్రాలతో ఉంటాడో ఈయన పితృనారాయణుడు అంటారు. ఈ పితృనారాయణుని మనకు ఇక్కడ ఉండటం అనేది చాలా విశేషం. ఇవన్నీ కూడా ఆకాశ మహారాజు గారి యొక్క కోటగా ఉన్నటువంటి ప్రదేశం ఇవి. అంటే ఇప్పుడు మనం ఆ స్వామివారు ఉండే ఇవన్నీ కూడా కోటగా ఉండేటువంటి ప్రదేశం. ఇక్కడ పక్కనే అవనాక్షి అమ్మవారి గుడి, అగస్తీశ్వర స్వామి గుడి ఇవన్నీ కూడా ఉంది. ఇవన్నీ కోట లోపలి ఆలయాలు. ఇది ఆకాశ మహారాజు పరిపాలించినటువంటి కోట భాగము. ఈ కోట భాగంలో ఈ స్వామివారు వెలయటం అనేది చాలా విశేషము. ఆ తర్వాత ఇక్కడ స్వామివారు పితృనారాయణుడుగా ఉన్నాడు. ఈ స్వామివారిని ప్రార్థన చేయటం వల్ల పితృదోషాలు, పితృరుణాలు, పితృశాపాలు ఇవన్నీ నివృత్తి అవుతుంది అని పెద్దలు చెప్పటము. అది లేకుండా ఈ మధ్య కాలంలో ఆర్థికమైనటువంటి రుణాలు కూడా స్వామివారిని దర్శనం చేసి ప్రదక్షిణ చేయటం వల్ల ఆర్థిక రుణాలు కూడా తీరుండాది. దానికి సాక్ష్యాలు కూడా ఉండారు. ఎంతో ఇబ్బందులతో పడి ఇల్లు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ స్వామివారిని వచ్చి ప్రార్థన చేయటం వల్ల వాళ్ళకి ఏదో బ్యాంక్ లోన్లు దొరికి ఆ బ్యాంక్ లోన్ల ద్వారా ఆ ఇల్లుని తిరిగి వాళ్ళు రీబ్యాక్ చేసుకునేసి ఈ విధంగా చెందుతుంది. వాళ్ళందరూ కూడా స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉన్నారు. అట్లాంటి అద్భుతాలు కూడా జరిగి ఉన్నాయి ఇక్కడ. అంటే మనకి ఎక్కువ విశేషమైన రోజు అనేది ఇప్పుడు మనకి ఇక్కడ శ్రవణ నక్షత్రము. ప్రతి నెల వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం. అంటే పరిహారాలు అన్నారు కదా, అది ఏ పరిహారాలు అనేది అంటే మనం బయట గుళ్ళలో చేసేటట్టు ఇప్పుడు కాళహస్తిలో రాహుకేతు పరిహారాలు ఈ విధంగా చేస్తాం. అట్లాంటివన్నీ లేదు. ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని మనం ఇది చేయటమే. మనకు పెళ్లి కాని వాళ్ళకి కానీ, బిడ్డలు లేని వాళ్ళకి కానీ, ఉద్యోగం లేట్ అవుతుంది, ఉద్యోగం లేదు, ఇట్లాంటి వాటికి అన్నిటి కూడా పితృదోషం అనేది చేరుతుంది. మన పెద్దవాళ్ళకి చేయాల్సినటువంటి శ్రాద్ధ కర్మలన్నీ కూడా మనం సక్రమంగా చేయాలి. ఇదన్నీ కూడా మనకు పితృ రుణం అంటారు దీన్ని. మనకు జన్మనిచ్చిన వాళ్ళకి మనం చేయాల్సిన బాధ్యత. ఆ బాధ్యతని మర్చిపోయి కొన్ని తరాలు గడిచింది అన్నప్పుడు దాన్ని పితృదోషంగా మారిపోతుంది. దాంట్లో వివాహం లేట్ అవ్వటము, సంతానం లేట్ అవ్వటము, ఉద్యోగాలు అడ్డం పడటము ఇట్లాంటివి ఉంటుంది. అట్లాంటి వాటికన్నీ కూడా ఈ వైకుంఠనాథ స్వామిని ప్రార్థన చేయటం వల్ల మనకు అట్లాంటి దోషాలన్నీ కూడా నివృత్తి అవుతుంది అని మన పురాణాల్లో చెప్పి ఉంది. అంటే ఇంకొకటి ఉంది కదా స్వామి, మనకి ఇట్లాంటి స్వామివారు మనకి గయాలో తప్పితే మనకి చుట్టుపక్కల ఏడా లేదని అంటారు. అంటే మనకి ఇక్కడ దొరికినప్పుడు నుంచి మనకి స్వామివారు ఇలానే ఉన్నారా? అంటే కొంతమంది ఏమంటున్నారంటే కొంతమంది మనకి పురాతనది కాదు చేయించినారు అంటున్నారు. మనకి కొన్నిటిని మనము విశ్లేషించలేము. స్వామివారు ఇక్కడ ఉన్నారు, అది ఏ విగ్రహమైనా కానీ చేయిస్తే కానీ వస్తుంది. మనకు స్వయం వ్యక్త క్షేత్రాలు భాగవత పురాణం ప్రకారం 8 క్షేత్రాలు మాత్రమే స్వామివారు తానుగా నిలబడిన క్షేత్రాలు. ఆ 8 క్షేత్రాల్లో మనకు ఈ దక్షిణాదిగా ఉండే క్షేత్రాలు 4 క్షేత్రాలు మాత్రమే. ఒకటి శ్రీరంగ క్షేత్రము, తిరుమల క్షేత్రము, తిరునాంగలూరు అనేసి కుంభకోణం పక్కన శ్రీమూష్ణం అనేసి ఈ 4 క్షేత్రాలు మాత్రమే స్వయం వ్యక్త క్షేత్రాలు మన దక్షిణాదిలో. మిగతావన్నీ కూడా ప్రతిష్ఠించిన క్షేత్రాలే. ఏది స్వయం వ్యక్త క్షేత్రాలు అనేది లేదు భాగవత పురాణం ప్రకారం. భాగవతంలో క్లుప్తంగా కనబడుతుంది ఇవి. ఇంకోటి స్వామివారి చేయనది ఇలా ఉన్నది అనేది ఒక అర్థం ఉంది, ఇలా ఉన్నది ఒక అర్థం ఉంది. అది ఏంటి స్వామి? స్వామివారిది కటిహస్తము అంటారు. మామూలుగా వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి హస్తాన్ని వరదహస్తం, కటిహస్తము అని చెప్తుంటారు. ఇక్కడ స్వామివారు అభయహస్తంతో ఉంటారు. అప్పలాయగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ఏ విధంగా అభయహస్తంతో ఉంటారో ఆ విధంగా ఇక్కడ స్వామివారు అభయహస్తంతో ఉంటారు.
ఈ విధంగా మహావిష్ణువు అభయహస్తంతో ఉండేటప్పుడు మనకు వరాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడని మనకు పెద్దలు చెప్పటం. అలానే సార్. ఎటువంటి కోరికతో వస్తున్నామో అటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేదానికి స్వామివారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అని అర్థం. అంటే ఇప్పుడు మన గుడికి వర్క్ చేస్తున్నారు కదా, అంటే సరిగా డెవలపింగ్ అవ్వలేదు అంటున్నా, అంటే ఫండ్స్ అనేది రావడం లేదన్నారు కదా, ఇప్పుడు ఎవరెవరు మనకి ఫండ్స్ అనేది ఇస్తున్నారు, అంటే వాళ్ళ పేర్లు వాళ్ళు కొన్ని చెప్తారా? ఇప్పుడు ఇక్కడ కైంకర్యం చేసేది ఒక నలుగురు ఐదుగురు కలిపి చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇక్కడ భక్తులు పెద్దగా రావటం ఉండదు. గ్రామంలో ఉన్న పెద్దలే కొద్ది కొద్దిగా వాళ్ళు సొంతంగా వేసుకునేసి స్వామివారి యొక్క కైంకర్యాన్ని జరిపిస్తున్నాము. అది మనం విశ్లేషించి ఒక్కొక్కరి పేరు మనం అవునండి. చెప్పటం ఉండదు. ఓకే సార్. స్వామివారి కైంకర్యం నిలిచిపోకుండా జరిగించేదానికి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. అంటే సార్ సార్ మీరు నిర్వాహకులు అని చెప్పి నిర్వాహకులు ఆహా. గుడి ఆలయ నుండి గుడి ఆలయం కోసం కొద్దిగా డెవలపింగ్ చేస్తున్న సార్ అనే వారు అయితే వచ్చినారు మనతో కూడా. సార్ మీకు ఇక్కడ ఎప్పటి నుంచి మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడము, ఇలా మీకు తెలిసి ఇలా ఫండ్స్ అనేది వేయడం ఎప్పటి నుంచి? మేము విగ్రహాన్ని చూసిందైతే స్వామివారు చెప్పినట్టు, అంటే ఆలయ పూజారి చెప్పినట్టు కరోనా పీరియడ్లో అంటే 2020లో ఒక చిన్న రేకుల షెడ్లో చూడడం జరిగింది. 4 విగ్రహాలు ఒక చిన్న రేకు షెడ్లో కింద పైన పడి ఉన్నాయి. మేము అప్పుడు ఊరు పెద్దలతో మాట్లాడి ఇక్కడే ఈ స్వామివారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఆలయం నిర్మించాలి అని తలచి 2021లో ఆలయ నిర్మాణానికి మేము రవి గురుకల్ స్వామివారితో ఇది వేయడం గుడి స్టార్ట్ చేయడం జరిగినది. మా రవి గురుకుల స్వామి ఆయన స్వహస్తాలతో స్టార్ట్ చేయడం జరిగినది. తర్వాత కొద్దిగా మేము గుడిని ఇంతవరకు కట్టుకుంటా తీసుకొచ్చినాము. ఇక్కడ వచ్చినాక కోరుకున్న మనం ఆయన చూసి ఆయన దర్శనంతో మనం కోరుకున్నవి జరుగుతున్నాయి. ఇక్కడ మెయిన్ ఏమంటే పితృదోషము, పితృశాపము, వంశాభివృద్ధికి ఈయన ముఖ్య కారకుడు అన్నట్టు మాకు గురువర్యులు చెప్పడం జరిగినది. అందువల్ల తప్పనిసరిగా మేము దర్శిస్తూ ఈ ఆలయాన్ని నడిపిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇలా ఒక్కొక్కరు వాళ్ళు చందాలు వేసుకొని గుడిని అయితే నడిపిస్తున్నారు. స్వామివారి ఆలయం అయితే ఈ దశ వరకు నిర్మాణం చేయగలిగాము. ఇక మీదట స్వామివారి యొక్క ఆలయాన్ని అత్యంత వైభవంగా జరిపించాలనే ఆశతో మేము సంకల్పించి జరిపిస్తున్నాము. మన సనాతన ధర్మం ప్రకారము మన ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి ఈ ఆలయానికి సహకరించవలసిందిగా భక్తుల్ని కోరుతున్నాము. అలానే ఫ్రెండ్స్, మనంతో సహాయం మనం అనేది చేస్తాము. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మన స్వామివారు చెప్పినట్టు మనంతో సహాయం మనం చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.